రెండవ రోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతోంది. నిన్న హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఆశా ప్రతినిధులు చర్చలు జరిపారు. ప్రభుత్వ హామీని విశ్వసించలేమన్నారు ఆశా ప్రతినిధులు. ప్రతిసారి చర్చల్లో నోటి మాట తప్ప లిఖితపూర్వక హామీ ఏది ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు ఆశా ప్రతినిధులు. జనరల్ బాడీ సమావేశంలో సైతం సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. బిల్లులు పూర్తి స్థాయిలో విడుదలయ్యే వరకు సమ్మె విరమించేది లేదన్నారు ఆశా ప్రతినిధులు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు రోగులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. సో దాదాపు 3,000 కోట్ల బకాయిలు ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల నిర్వహణే కష్టతరంగా మారింది అనేది ఆసుపత్రి వర్గాలు వ్యక్తం చేస్తున్నా కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ప్రస్తుతం సమ్మె కంటిన్యూ చేయాలనే ఆశా ప్రతినిధులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరి రోగుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం నుంచి ఏదన్నా హామీ వచ్చే అవకాశం ఉందా? లిఖితపూర్వక హామీ. హరి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సమ్మె అయితే రెండో రోజు కూడా కొనసాగుతుంది. నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రతినిధులు సమావేశం అయ్యారు. దాదాపు గంట పైనే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రైవేట్ హాస్పిటల్ అంటే మొత్తం ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల బకాయి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి దాదాపు 2,000 కోట్ల వరకు బకాయి ఉంది. ఈ 2,000 కోట్లని 15 రోజుల్లోగా 1,000 కోట్లు, మరో 1,000 కోట్లు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామంటూ సౌరభ్ గారు చెప్పారు. అయితే దీనికి వాళ్ళంతా కూడా విముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిసారి తమ ఆందోళన చేసిన సందర్భంలో ప్రతినిధులు కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భంలో హామీలు ఇస్తుంది. వెంటనే నిధులు బకాయిలు విడుదల చేస్తాము, వైద్య సేవలు కొనసాగించాలని చెప్తుంది. ప్రభుత్వం మాట నమ్మి వైద్య సేవలు తిరిగి కొనసాగిస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా బకాయిలు మాత్రం విడుదల కావట్లేదు. డిసెంబర్ నాటికి వన్ టైం సెటిల్మెంట్గా మొత్తం విడుదల చేస్తామంటూ చెప్పారు. కానీ డిసెంబర్ దాటి ఇప్పుడు మార్చి వచ్చింది. దాదాపు ఈ 3 నెలల కాలంలో మళ్ళీ 300 కోట్ల రూపాయలు బిల్స్ పెరిగాయి. కానీ రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయాలి. ఈ నేపథ్యంలో మేము సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది. ఖచ్చితంగా మొత్తం బకాయిలు ఏవైతే ఉన్నాయో 3,000 కోట్లు అవన్నీ కూడా విడుదల చేయాలంటూ నెట్వర్క్ హాస్పిటల్ చెప్తున్న పరిస్థితి. మరొక పక్క నిన్న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కూడా ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన పెట్టిందో ఆ ప్రతిపాదన మీద చర్చించారు. మొత్తం ఏకతాటి మీద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 650 ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్గా ఉన్నాయి, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఒకే మాట మీదకి వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం నోటి మాటగా చెప్తుంది, హామీని విస్మరిస్తుంది. ఖచ్చితంగా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేని నేపథ్యంలో వాళ్ళంతా కూడా సమ్మె కొనసాగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు ఎక్కడైతే ఆరోగ్య సేవలు నిలిచిపోయో మొత్తం రోగులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనేక హాస్పిటల్ని తిరుగుముఖం పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయినా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా, రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం మాత్రం ఎక్కడా స్పందించట్లేదు. అత్యవసరమైన వైద్య సేవలు అందాల్సిన చోట కూడా అందకపోవడంతో రోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. ఒకవేళ ప్రభుత్వం కనుక విడుదల చేయకపోతే నిధులన్నీ కూడా వెంటనే విడుదల చేయకపోతే తమ సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు అంటూ కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి. హరి. రైట్ సురేంద్ర.